కాబట్టి 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 8 మరియు 10 వచనం వరకు చూడగలిగితే, చూడండి 10వ వచనం చూడగలిగితే, విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ ధైర్య భాగ్యము గల వారగున్నట్లు మీ నీతి ఫలము వృద్ధి చెందును. చూసారండి, విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు. మన దేవుడు ఎవరండి? తినుటకు ఆహారము, తాగడానికి నీళ్లు, మానవుని శరీరానికి కావాల్సిన అవసరతలు తీర్చడానికి కావలసినవన్నీ ఆయన ఇచ్చి వృద్ధి చేయగలిగిన దేవుడు. అంటే విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారము దయచేయు దేవుడు. ఇది ఆశీర్వాదం. దేవుడు క్రొత్త నిబంధన ఆశీర్వాదము అని చెప్పగా 2 ఉంది ఇక్కడ. శరీర సంబంధమైన ఆశీర్వాదం ఉంది, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కూడా ఉంది. ఎప్పుడైతే ప్రభుని ప్రేమిస్తామో ఆయన మనకు సమృద్ధి ఆశీర్వాదం ఇస్తారు. ఇంకా 3వ వచన భాగంలో, ఈ 3 వచన భాగంలో దేవుడు తన ప్రజలకు ఆశీర్వదించుటకు సిద్ధంగా ఉన్నాడు. చూడండి, మన ప్రభు మనల్ని ఆశీర్వాదించడానికి సిద్ధంగా ఉన్నారు, రెడీగా ఉన్నారు. రైట్. మరియు వారు ఫలము కలిగి విస్తరించుటకు వారి యందు అపరిమితమైన కృప చూపుటకు శక్తి కలిగి ఉన్నారు. కాబట్టి క్రొత్త నిబంధన ఆశీర్వాదము కేవలం శరీర సంబంధమైనదే కాదు. కానీ మొదట ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? ఆయన శరీరానికి కావలసిన అవసరతలు ఏంటో, శరీరానికి కావలసిన ఆవశ్యకతలు ఏమున్నాయో అవి తీర్చగల దేవుడు, అవి ఇవ్వగల దేవుడు అనేది ఒక క్లారిటీ మనకి అవుతుంది. అయితే క్రొత్త నిబంధన ఆశీర్వాదం అన్నది కేవలం శరీర సంబంధమైన ఆశీర్వాదం కాదు, కానీ ఇది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమై ఉన్నది. ఏమంటే క్రొత్త నిబంధన ఆశీర్వాదం అనేది కేవలం శరీర సంబంధమైనది కాదు. కాబట్టి ఈరోజు కేవలం శరీర సంబంధముగా మాత్రమే మీకు బోధించగలిగితే అది దేవుని ఆశీర్వాదము కాదు. సో అది సాతాను ఆశీర్వాదము. ఎందుకంటే యేసు ప్రభు లోకంలో ఉన్నప్పుడు చూడండి, ఆయన 40 రోజులు ఉపవాసం చేసినప్పుడు సాతాను యేసు ప్రభుని శోధించానని మనం చూస్తున్నాం. సో సాతాను ఏమి శోధించాడు? చూడండి, 3 విధాలుగా శోధించారు కదా. రాతిని రొట్టె చేసుకుని తినమని ఆయన చెప్పారు. నువ్వు పైనుండి కిందికి దుముకుము. సో నువ్వు దేవుని కుమారుడు అయితే పైనుండి కిందికి దుముకుమని చెప్తారు. సో అలాగే ఇంకా అనేకమైన, ఒక్కసారి నువ్వు నాకు సాష్టాంగపడు, ఒక ఎత్తైన పర్వతానికి తీసుకుని వెళ్ళి పర్వతం మీద నిలబెట్టి భూలోకములో ఉన్న వైభోగం, భూమి యొక్క వైభోగము, ఐశ్వర్యము సమస్తము చూపించి ఒకసారి నీవు నాకు మొక్కుము, ఇవన్నీ నేను నీకు ఇస్తానని చెప్తాడు సాతాను. అవునండి, ఈ లోక రాజ్య మహిమలను చూపిండంట సాతాను. యేసుప్రభుకి ఏం చూపించాడు? ఈ లోక మహిమ, ఈ లోకంలో ధనాన్ని, ఐశ్వర్యాన్ని చూపించాడు. కాబట్టి సాతాను ఒక విశ్వాసిని కానివ్వండి, ఒక సేవకుని కానివ్వండి పడేయడానికి లేదా పడిపోవాలి అని అనుకుంటే అతడు సాతాను మనిషికి ఇవ్వాలనుకుంటే శరీర సంబంధమైన అవసరాలు ఏమో వానికి తెలుసు. మనం కేవలం శరీర సంబంధమైన మేలులకు, శరీర సంబంధమైన ఉపకారానికి మనం ప్రయత్నిస్తున్న వారమైతే సాతాను కూడా ఈ లోక మహిమను చూపిస్తాడు. యేసు ప్రభుకే చూపించిన సాతాను మనకు చూపియాడా? చెప్పండి, ఖచ్చితంగా చూపిస్తాడు. కాబట్టి ఇది మనం ఆలోచింపదగిన వారము ఎంతో కావలసి ఉంది. కాబట్టి క్రొత్త నిబంధన ఆశీర్వాదం కేవలం శరీర సంబంధమైనది కాదు, ఈ లోక సంబంధమైనది కాదు. ఎందుకంటే క్రీస్తు ఈ లోక సంబంధమైన వారు కారు. యేసు ప్రభు ఇహలోక దేవుడు కాదు. అవునండి, గతించిన ఒక వీడియోలో నేను చెప్పాను, అన్ని దేవుళ్ళలో ఒక దేవుడు యేసు ప్రభు కాదు, అన్ని పుస్తకాలలో ఒక పుస్తకం బైబిల్ కాదు, అన్ని గ్రంథాలలో ఒక గ్రంథం పరిశుద్ధ గ్రంథం కానే కాదు. సో బైబిల్ అనగా ఈ లోకానికి సంబంధం లేనిది, దేవుడు అనగా ఇహలోక సంబంధమైన వాడు కాదు, అదే అర్థం. ఇంకా మనము చూడగలిగితే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం మనం చూడగలిగితే, చూడండి, ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఈ జీవిత కాలము మట్టుకే మన నిరీక్షణ అయి ఉంటే వ్యర్థము అంటున్నారు పౌలు గారు.
కాబట్టి మన మన విశ్వాసం అనున్నది, మన ఆత్మీయ జీవితం అనున్నది ఈ లోకానికి మాత్రమే చెందినది కాదు, సంబంధించినది కాదు అనేది మనం మర్చిపోకూడదు. ఈ జీవితకాలపు మట్టుకే మనము మాత్రం అంటే కేవలం ఈ జీవితానికి ఏమండి ఒక మంచి లైఫ్, ఒక మంచి జీవితం అంటే ఏంటి? మంచి జీవితము అంటే ఏంటి? మంచి జీవితము అంటే ఒక మానవునికి కావలసిన అవసరతలన్నీ కూడా తీర్చబడమే మంచి జీవితం. అనుకోవడం అన్నీ జరిగింది అనుకోండి, ఏమంటారు? సో నా జీవితం చాలా బాగుంది, ఐఎమ్ సో లక్కీ పర్సన్ అని అంటారు. కాబట్టి అదే విధముగా ఆశీర్వాదం అంటే కేవలం శరీర సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చుకుంటా, ఏమంటే ఫైనాన్స్ డబ్బులు పెరుగుతుంది, మంచి పోస్టులు పెరుగుతున్నాయి, నేను మంచి కార్ తీసుకుంటున్నాను, మరి అనేక వస్తువులు తీసుకుంటున్నాను, నేను బాగా డెవలప్ అవుతున్నాను అంటే చాలామంది అనుకుంటారు అది ఆశీర్వాదం అని. అది ఆశీర్వాదం కాదండి. దేవుడు కేవలం శరీర సంబంధమైన పోషకాలు ఇచ్చుకుని కేవలం శరీర సంబంధమైన మాత్రమే ఆయన ఆశీర్వాదం చేయడు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం చేస్తారు. సో ఇక్కడ చూస్తున్నాం, అందుకే 1 కొరింథీ 15:19 ఇలా ఉంది, ఈ జీవిత కాలపు మట్టుకు మాత్రమే నిరీక్షణ కలిగి ఉండకూడదు. ఎందుకంటే యేసు ప్రభు ఏ లోకానికి సంబంధించిన వారు కారు, ఈ లోకము నుండి ఆయన వచ్చిన వారు కారు. కాబట్టి ఈ వాక్యములో మనం గ్రహించవలసిన విషయములు ఏమిటంటే, యేసుక్రీస్తునందు మనకున్న నిరీక్షణ కేవలం ఈ లోక సంబంధమైనది కాదు. మనం ఒక వాక్యం చూడగలిగితే ఈ సమయంన చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం మనకు తెలుసు కదా అండి అందరికీ. సో కొలస్సీలకు రాసిన పత్రిక చూడండి, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, మీరు క్రీస్తు వారు అయితే, మీరు యేసు ప్రభువుకు సంబంధించిన వారు అయితే, మీరు పైనున్న వాటిని వెదుకుడి అని ఉంది. పైనున్న వాటిని వెదుకుడి అని చెప్పిన దేవుడు భూ సంబంధమైన వాటిని మాత్రమే ఇచ్చుకుంటూ ఉంటాడా? ఆలోచన చేయండి. పైనున్న వాటిని వెదకమన్న దేవుడు భూ సంబంధమైన వాటిని మాత్రమే నేను ఇస్తాను నీకు అని అంటారా? చూడండి, ఇంకా మనం చూడగలిగితే అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకునకుడి. పై సంబంధం పరలోక సంబంధమైన విషయాలు పైనే మీ మనసు పెట్టుడి, కానీ భూ సంబంధమైన విషయము పైన మీ మనసు పెట్టకుడి అంటున్నారు. భూ సంబంధమైన విషయం అంటే ఏంటి? ఈ భూ సంబంధమైన విషయం అంటే ఏంటి? శరీర అవసరతలు. ఈ భూమిలో మనుషులు దేని వెనక తిరుగుతున్నారో, మనిషికి ఏది అవసరముగా కనబడుతుందో, మానవులకు ఏది ప్రాముఖ్యంగా కనబడుతుందో అదే ఈ లోక సంబంధమైనది. దాని మీద ఏం పెట్టొద్దు అంటున్నాడు? మనసు పెట్టకుడి అంటున్నాడు. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. భూ సంబంధమైనది ఏది? భూమిని పరిపాలించున్నది ఈరోజు భూ సంబంధమైనది. ఈరోజు లోకాన్ని పరిపాలిస్తుంది ఒకటి అంటే అది ధనం, డబ్బులు. డబ్బులు ఈ లోకాన్ని పరిపాలిస్తుంది, ధనం ఈ లోకాన్ని పరిపాలిస్తుంది. కాబట్టి మనిషి చోటి డబ్బులు ఉన్నాయనుకోండి, మనుషులు మారిపోతారు. ఎక్కువ డబ్బులు ఉన్నాయనుకోండి, ఫైనాన్షియల్ బాగా అభివృద్ధి అవుతున్నారు అనుకోండి, మనుషులు మారిపోతారు, తమకు తామే దేవుళ్ళుగా అనుకుంటారు. మేమే దేవుడు అన్న ఫీల్లో, భ్రమలో ఉంటారు. అర్థమవుతుందా అండి? సో అది కాబట్టి భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి అని ఉంది. కాబట్టి భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టొద్దన్న దేవుడు భూ సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రమే ఇస్తారా? లేరు కదా, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తారు. కాబట్టి మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా కొద్దిగా లోతుకు మనం వెళ్దాం. కృత నిబంధన ఆశీర్వాదము అనగా ఏమిటో మనం ఇంక క్రొత్త వీడియోలో మనం చూద్దాం. ఓకే అండి. సో కాబట్టి దయచేసి ఈ వీడియోస్ని వినండి. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు కామెంట్ చేయండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరలోకమందు నా తండ్రి ప్రభువా, నీ నామానికి స్తోత్రం. ఈరోజు తండ్రి
మరి ఈ యొక్క పాఠాల్లోనైనా, ఈ యొక్క బైబిల్ క్లాసులోనైనా, యూట్యూబ్లో ద్వారానైనా మేము మాట్లాడుతున్నాం. ఈ స్వరం ఎంతమంది అయితే వింటున్నారో వాళ్ళందరినీ మీరు ఆశీర్వదించండి, కుటుంబాలలో అద్భుతాలు జరిగించండి, కుటుంబాల్లో మార్పును జరిగించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఈ యొక్క వాక్యము నీ బిడ్డల జీవితంలో స్థిరపరచండి. నిజమైన ఆశీర్వాదానికి ఉన్న అర్థం ప్రతి ఒక్కరు గ్రహించే కృపనివ్వండి. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాను నా తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో చూసినందుకు దయచేసి అనేకులకు షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. షలోమ్.